అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు ఉరిశిక్ష. ఈ కథ చాలా ప్రత్యేకమైనది. ఎందుకనంటే ఈ కథ 1970లో చందమామ ఏప్రిల్ సంచికలో ఎంతో గొప్ప పేరు పొందిన ఇంద్రజాలికులు పిసి సర్కార్ గారు రాసిన కథ. ఈ కథలో ఆయన చెప్పినట్టు ఒక విచిత్రమైన ముడివేసే పద్ధతి ఉన్నది. ఆ ముడివేసే పద్ధతి కథ చివరిలో ఆయనే వివరించారు. ఫోటో కూడా ఈ కథలోనే జత చేయబడింది. తప్పకుండా చూడండి. ఇక కథలోకి వెళ్తే, ఒకానొకప్పుడు నాగాదిత్య మహారాజ్ అనేవాడు ఉండేవాడు. అతను అత్యంత పరాక్రమ సంపన్నుడు, మరింత ధైర్యశాలి. అతని రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఆయన సైన్యం అపారంగా ఉండేది. ఆయనంటే పరిసర రాజ్యాల వారికి సింహస్వప్నంగా ఉండేది. ఆయనకు లేకలేక కలిగిన కుమారుడు దేవాదిత్యుడు. ఆ కుర్రవాడంటే ప్రభువుకు ప్రజలకు కూడా ఎంతో ప్రేమ. నాగాదిత్యుడి రాజ్యం వెలుపల ఒక భీకరమైన అరణ్యం ఉండేది. దాన్ని అందరూ ఢాకినీ వనం అని పిలిచేవాళ్ళు. అందులోకి ఎవ్వరూ ప్రవేశించేవారు కారు. అయితే చాలా ధైర్యవంతుడైన నాగాదిత్యుడు ఢాకినీ వనంలో వేటాడటానికి నిశ్చయించుకుని సపరివారంగా బయలుదేరాడు. మంత్రి సామంతులు ఎంత వద్దని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఢాకినీ వనం ఎంతమాత్రమో భయంకరంగా కనపడలేదు. సరికదా ఆహ్లాదకరంగా ఉన్నది. చెట్ల మీద రకరకాల పక్షులు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. అలాంటి వనం గుండా వెళ్ళి రాజు ఒక కోనేటిని చేరుకున్నాడు. ఆ కోనేటిలో ఉన్న నీరు చాలా నిర్మలంగా ఉన్నది. కోనేటిలో హంసలు విహరిస్తున్నాయి. రాజు ఆ కోనేటి గట్టున సపరివారంగా విడిది చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకుని ధనుర్బాణాలు చేతబట్టి వేటకై అక్కడి నుంచి ఒంటరిగా వనంలోకి బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఒక తెల్లని అందమైన కుందేలు కనపడింది. వెంటనే ఆయన దానిపైకి ఒక బాణం వదిలాడు. మరుక్షణమే కుందేలు మాయమై ఒక అద్భుతమైన సౌందర్యవతి ప్రత్యక్షమయ్యింది. రాజు విడిచిన బాణం పుష్పమాలగా మారి ఆమె మెడలో పడింది. మహారాజా, వరమాల వేసి సత్కరించి నన్ను ధన్యురాలిని చేశారు. నేటి నుంచి నేను మీ భార్యను అన్నదా సౌందర్యవతి. ఆమె సౌందర్యంతో సమ్మోహితుడైన నాగాదిత్యుడు ఈ మాటలు విని పూర్తిగా మతిభ్రమణం చెందాడు. ఆయన ఆమెను వెంటబెట్టుకుని కొలనుకు తిరిగి వచ్చి తన పరివారంతో, మీరు ముందుగా నగరానికి వెళ్ళి నా వివాహోత్సవానికి ఏర్పాట్లు చేయించండి అన్నాడు. ఇప్పుడు ఆయనకు తన రెండవ భార్యతోటిదే లోకం. ఆయనకింకా తన మొదటి భార్య గురించి కానీ తన కొడుకైన దేవాదిత్యుని గురించి కానీ స్పృహే లేదు. వారిని గురించి ఆలోచన కలిగినప్పుడు చీదరించుకునేవాడు. రాజుగారి కొత్త భార్య పేరు సురసుందరి. అయితే నిజానికామె ఢాకినీ వనంలోని ఢాకినీలకు రాణి. ఆమె తన జిత్తులతో రాజును తన చేతిలో కీలుబొమ్మను చేసి ఆడించసాగింది. కాలక్రమాన సురసుందరికి కూడా ఒక కొడుకు జన్మించాడు. అది మొదలు ఆమె దేవాదిత్యుణ్ణి మరింతగా ద్వేషిస్తూ అతని వినాశనానికి కంకణం కట్టుకున్నది. ఆమె రాజుతో, నా ఆరోగ్యం క్రమంగా చెడిపోతున్నది. నీ కొడుకు దేవాదిత్యుడు ఈ రాజ్యంలో నుంచి పోతేనే గాని నా ఆరోగ్యం కుదుటపడదు అన్నది. తన చిన్న భార్య విచారాన్ని ఏమాత్రమూ భరించలేని రాజు వెంటనే అనాలోచితంగా దేవాదిత్యుణ్ణి దేశ బహిష్కరణ ప్రకటించాడు. ఇది విని రాజుగారి పెద్ద భార్య రాజవతీదేవి వెళ్ళి తన భర్త పాదాలపై పడి ఏడ్చింది. రాజు ఆమెకు కూడా దేశ బహిష్కరణ శిక్ష విధించి ఆమెను ఆమె కొడుకును దేశం వెలుపల నడిపించే పనిని తన సేనాపతి అయిన రుద్రకుడికి అప్పగించాడు. రుద్రకుడు రాజవతీదేవికి దేవాదిత్యుడికి సంకెళ్ళు తగిలించి తన వెంట తీసుకుపోయాడు. కానీ అతను వారిని దేశం నుంచి సాగనంపటానికి బదులుగా
తన ఇంటనే రహస్యంగా ఉంచి వారు దేశం విడిచిపోయినట్టుగా ఒక ప్రకటన చేశాడు. రాజుగారి ముఖ్యమంత్రి ధర్మప్రాణుడు రాజుగారి దుస్థితిని చూసి ఆందోళన చెంది సురసుందరిని మట్టు పెడితేనే కానీ పరిస్థితి చక్కబడదని నిర్ణయించుకున్నాడు. ఆమెకు అంతఃపురదాసి ద్వారా ఆయన విషం పెట్టించాడు. కానీ సురసుందరిని విషం ఏమీ చేయలేకపోయింది. ఆమె ఆ విషాన్ని సులువుగా జీర్ణం చేసుకున్నది. అది చూసి ధర్మప్రాణుడు మరింత ఆందోళనపడి తన గురుపాదులను సలహా అడగటానికని బయలుదేరి వెళ్ళాడు. ఆయన గురువు దూరాన గల ఒక కొండపై తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గురువు ధర్మప్రాణుడు వచ్చిన పని తెలుసుకుని ఆయన సురసుందరి చావటానికి ఒకే ఒక మార్గం ఉన్నదని తెలిపాడు. అదేమిటంటే ఢాకినీ వనంలో ఒక 12 కొమ్మలున్న మర్రి చెట్టు ఉన్నది. దాని కొమ్మలు చీలే చోట ఒక తొర్ర ఉన్నది. ఆ తొర్రలో ఒక వెండి దబ్బనం ఉన్నది. ఆ దబ్బనంతో ఎవరైనా సురసుందరి కుడికాలి బొటనవేలిని పొడిస్తే అప్పుడు ఆమె మరణిస్తుందని. ఢాకినీ వనంలోకి వెళ్ళే సాహసి దొరకాలి గాని మిగిలినది ఏమంత కష్టం కాదు. ధర్మప్రాణుడు సేనాపతిని ఈ విషయమై కదిలించి చూశాడు. సేనాపతికి కూడా సురసుందరి పీడ త్వరగా విరగడ కావాలనే ఉంది. ఢాకినీ వనం ప్రవేశించగల ధీరుడు నీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నట్టయితే సురసుందరిని కడతేర్చటం ఏమంత కష్టం కాదు అంటూ మంత్రి ఈ విషయమంతా సేనాపతికి చెప్పేశాడు. అలాంటి ధీరుడు దొరకకపోడు. నాకు కొంచెం సమయం ఇవ్వండి అడిగాడు రుద్రకుడు. ఆ రాత్రే అతను వెండి దబ్బనం గురించి తన ఇంట రహస్యంగా ఉన్న దేవాదిత్యుడితో చెప్పాడు. దేవాదిత్యుడు నిశిరాత్రి వేళ ఢాకినీ వనానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ 12 కొమ్మలున్న మర్రి చెట్టు కనపడింది. దాని తొర్రలో వెతుకగా వెండి దబ్బనం కూడా దొరికింది. దేవాదిత్యుడు మర్నాడు పగలల్లా ఆ వనంలోనే గడిపి చీకటి పడినాక రాజధానికి బయలుదేరాడు. అయితే దురదృష్టవశాన అతను సేనాపతి ఇంటిని చేరబోతుండగా కొందరు రాజభటులు అతన్ని గుర్తించి పట్టుకుని బహుమతి లభిస్తుందన్న ఆశతో సురసుందరి వద్దకు తీసుకుపోయారు. ఆమె వారు ఊహించిన దానికన్నా హెచ్చుగానే వారిని బహూకరించి ఆ రాత్రి దేవాదిత్యుణ్ణి రాజసౌధంలోనే బందీగా ఉంచి దేశ బహిష్కరణను ఉల్లంఘించినందుకు అతనికి మరణదండన విధించేలాగా రాజును ఒప్పించింది. మర్నాడు ఉదయమే రాజు దేవాదిత్యుడికి మరణశిక్ష విధించాడు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఉరిశిక్ష అమలు జరుగుతుంది. మంత్రికి మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన సేనాపతి అయిన రుద్రకుడితో సంప్రదించాడు. మీరేమీ విచారించకండి. నా స్నేహితుడైన మాయాధరుడు నాకొక చిన్న ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయంతో మన కష్టాలన్నీ గట్టెక్కవచ్చు అన్నాడు సేనాపతి. ఆ మాటలలో మంత్రికి ఆట్టే గురి కుదరలేదు. దానికి తగినట్టుగానే సేనాపతి సురసుందరి వద్దకు వెళ్ళి, మహారాణి, దేవాదిత్యుడి ఉరిశిక్షను నేను స్వయంగా జరిపించబోతున్నాను. తమరు కూడా అక్కడికి వచ్చి తమ శత్రువు వధ కళ్ళారా చూడాలని నా ప్రార్థన అన్నాడు. అందుకు సురసుందరి సంతోషంగా ఒప్పుకున్నది. మిట్ట మధ్యాహ్నం వేళకు వధ్యస్థానానికి దేవాదిత్యుణ్ణి తెచ్చారు. రుద్రకుడు ఒక తాడు తెచ్చాడు. దేవాదిత్యుణ్ణి ఒక గోడకు వీపు పెట్టి నిలబెట్టారు. రుద్రకుడు తాడు యొక్క మధ్య భాగాన్ని దేవాదిత్యుడి మెడకు మెలిక వేసి తాడు చివరలు 2 బలమైన వారికిచ్చి, నేను చెప్పినప్పుడు తాడును బలంగా లాగండి అని ఆజ్ఞాపించాడు. తన శత్రువైన దేవాదిత్యుడి ఉరిశిక్షను చూడటానికి వచ్చిన సురసుందరి దేవాదిత్యుడి ఎదురుగా వచ్చి నిలబడింది. లాగండి అని గట్టిగా అరిచాడు సేనాపతి. 2 బలమైన వారు బలం కొద్దీ తాడు చివరలను గట్టిగా పట్టిలాగారు. ఉచ్చు దేవాదిత్యుడి మెడకు బిగుసుకోవడానికి బదులుగా ఊడి వచ్చేసింది. దేవాదిత్యుడు ఆ ఊపుకి ముందరికి పడిపోయినట్టుగా నటించి తన వద్ద ఉన్న వెండి దబ్బనంతో సురసుందరి కుడికాలి బొటనవేలిని ఒక్క పోటు పొడిచాడు. మరుక్షణమే
ఆమె కెవ్వుమని అరిచి అక్కడికక్కడే ప్రాణం వదిలింది. అదే సమయంలో అంతఃపురంలోని ఆమె కొడుకు కూడా మరణించాడు. వారిద్దరూ చావగానే రాజుకు ఒక్కసారిగా ఏదో మైకం వదిలినట్టు అయ్యింది. అతను వెంటనే తన మొదటి భార్య గురించి, దేవాదిత్యుడి గురించి ఏడవనారంభించాడు. త్వరలోనే వారిద్దరూ ఆయనను చేరుకున్నారు. తర్వాత అందరూ కలిసి సుఖంగా ఉన్నారు. కానీ ఇక్కడ లాగితే బిగుసుకోవలసిన తాడు ఊడి ఎలా వచ్చింది అన్నది కదా మన ప్రశ్న. అలా జరగటానికి మాయాధరుడు చేసిన ట్రిక్ ఏమిటి? అతను 7 అడుగుల నిడివి గల 2 తాళ్లను తీసుకున్నాడు. అతను ఆ 2 తాళ్లను నేల మీద పక్కపక్కనే పరిచి తాళ్ల రంగులోనే ఉన్న సన్నని దారంతో కలిసి కుట్టాడు. తాడును మెడకు చుట్టేటప్పుడు వాటిని మెలిపెట్టి దేవాదిత్యుడి మెడ వెనక 2 చుట్లు ఏర్పడేటట్టుగా ఉచ్చమర్చాడు. ఇది బొమ్మలో ఉంది చూడండి. దారంతో కలిపి కుట్టడం వల్ల ఈ ఉచ్చులు 2 కలిసి ఉన్నాయి. దేవాదిత్యుడి వెనక గోడ ఉన్నది కనుక అవి ఎవ్వరికీ కనపడవు. దేవాదిత్యుడి మెడ ముందు ఆ భాగంలో ఉచ్చుని ముడివేశారు. తాళ్ల చివర్లను పట్టి లాగగానే దేవాదిత్యుడి మెడ వెనకాలన్న 2 చుట్లను కలిపి ఉంచిన దారప్పో కాస్త తెగిపోయి మెడకున్న ఉచ్చు బిగుసుకోకుండా ఊడిపోయింది. కింద బొమ్మ ఆధారంతో ఎవరైనా ప్రయత్నించి ఈ ట్రిక్కుని చేసి చూడవచ్చు. ఇది రాసిన వారు పిసి సర్కార్, ఇంద్రజాలికుడు. అద్భుతమైన మ్యాజిక్ షోలను అనేకం నిర్వహించి అత్యంత పేరు పొందినవారు కావడం విశేషం. ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. అలాగే ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.